ఈమె మెడలో ఇంత పెద్ద గొలుసు, అలాగే ఒంటి నిండా వాతలు, ఒళ్ళంతా దెబ్బలతో ఆ పరిస్థితిలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం గురించి వింటే అస్సలు క్షమించరు మీరు. మధ్యప్రదేశ్ లోని రాజ్ఘాట్ కి చెందిన మాంగీబాయ్ అనే మహిళ చేసిన తప్పల్లా ఒకటే, భర్తకు భోజనం వడ్డించడం కొద్దిగా ఆలస్యం అవ్వడమే. ఈ చిన్న విషయానికి తన భర్త చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి క్రూరంగా మారాడు. ఫస్ట్ తనని తీవ్రంగా కొట్టాడు. అండ్ కొట్టడం సరిపోక తన మెడలో ఒక పెద్ద గొలుసు వేసి ఒక స్తంభానికి కట్టేశాడు. స్తంభానికి కట్టేసిన ఊరుకోలేదు, వేడివేడిగా ఇనప రాడ్డుని కాల్చి ఆమెకు వాతలు కూడా పెట్టాడు. ఇలా 24 గంటలు ఆమె నరకాన్ని అనుభవించింది. ఎలాగోలాగా 24 గంటల్లో ఆమె ఎలాగోలాగా విడిపించుకొని బయటకు 6 కిలోమీటర్లు పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అలా పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత పోలీసు వాళ్ళందరూ ఈమెని ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అండ్ కంప్లైంట్ రైస్ చేసుకుని తన భర్తని గృహహింస చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇంతలా ధైర్యం తెచ్చుకొని తప్పించుకొని పోలీస్ స్టేషన్ కొద్ది కంప్లైంట్ ఇవ్వడంతో తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు అండ్ అప్రిషియేట్ చేశారు ఆమెని పోలీసు వాళ్ళందరూ. ఇలాంటి కొన్ని ఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ పేజ్.